రైతు సోదరులకి నమస్కారం అండి. మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపడపల్లి గ్రామంలో ఉన్నాం. రైతు 2 ఎకరాల సుమారుగా శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని అనే వెరైటీని సాగు చేశారు. ఈ తోటని పరిశీలించడానికి ఖమ్మం నుండి ఇక్కడికి రావడం జరిగింది. అయితే అన్నగారు వేసిన శివాని అనే వెరైటీ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేది మనం మన అన్నగారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ శివాని అనే వెరైటీని ఎంత సాగు చేశారు? మీరు ఎక్కడి నుంచి తెచ్చి ఈ విత్తనాన్ని సాగు చేశారు? ఖమ్మం నుంచి తెచ్చాం. ఖమ్మంలో ఎక్కడ తెచ్చారండి సీడ్? మన రైతు సేవా కేంద్రాల నుంచి తెచ్చినామండి. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలలో మొత్తం శివాని వేసారా? ఎకరన్నర శివాని వేసారు. మిగతా వెరైటీ ఏం వేసారు? వేరేది వేసారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఎకరన్నర బిట్. ఇది ఈ ఎకరన్నర బిట్ లో మీరు శివాని వెరైటీ వేసారు. మిగతా 6 ఎకరంలో వేరే వెరైటీ వేసారు. అయితే మీకు ఈ శివాని వెరైటీ తట్టుకుంది? ఎలాంటి నల్లిని కానీ వైరస్ కానీ తట్టుకునే విషయంలో మీకు ఏమనిపిస్తుంది? బాగుందా? ఇప్పుడు మీ చోట చూస్తుంటే మొత్తం దగ్గరగా 4.5-5 ఫీట్లు ఎత్తున్నది. నాకు ఇక్కడికి అసలు నువ్వు మునిగిపోయేటట్టున్నది. ఎంత ఎత్తుందో చూడండి. ఒక్కొక్క చెట్టుకి గంపెడు కాయలు కూడా ఉన్నాయి. మళ్ళా ఇన్ని కాయలు కాసి ఇంత హైట్ లో పెరిగి మీ భూమిలో ఇంత ముందు వేసిన విత్తనానికి ఈ విత్తనానికి ఒకసారి మీకు ఏమన్నా తేడా కనపడుతుందా? ఉందా? ఈ భూమిలో మీకు విత్తనం అనిపిస్తుంది? ఈ భూమిలో బాగుంది. మీరు వేసిన అన్ని విత్తనాలతో పోల్చుకుంటే బాగుంది. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తోట పండిస్తారు? మినిమం ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల అనుభవం ఉంది మీకు. 20 సంవత్సరాల అనుభవంలో ఇలాంటి సీడ్ మీ భూమిలో ఎప్పుడన్నా కనపడదా? కనరాలేదా? ఇప్పుడు ఈ పక్కన ఉన్న తమ్ముడు మీరేం వేశారు? మేము కూడా పక్కన వేరే దాంట్లో వేసామండి. ఇదే విత్తనం మాది. మేము ఒక 2 ఎకరాలలో వేసాము. అన్నిటికంటే ఈ సంవత్సరం ఈ విత్తనం మాకు చాలా బెస్ట్ గా ఉంది. ఓకే. అయితే మీరు వేసిన ఇది కూడా శివాని వెరైటీనా? ఓకే. 6 ఎకరంలో వేరేది కూడా వేస్తే అది గొబ్బ వచ్చిపోయింది. గొబ్బ బాగుంది అందులో. శివాని మాత్రం చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ బాబాయ్ గారు మీరు రిలేషనా? మా బాబాయ్. మీ బాబాయ్ తోట చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? మా బాబాయ్ తోట చూస్తుంటే ఇంకా పోటీ పడి ఇంకా చేయాలనిపిస్తుంది. మీ బాబాయ్ తోట దగ్గర చూడండి 4.5-5 ఫీట్లు ఎత్తుంది. ఓ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదన్న ఇంత ఎత్తు తోటని. దీంట్లో 25% పండు పండింది. ఇంకా మొత్తం పచ్చికాయ, బీభత్సమైన పచ్చికాయంది. మొత్తం పూత చూడండి ఎట్టుందో, పూత మల్లె పూలు పూసినట్టు పూసి కనపడుతుంది. చుట్టుపక్కల ఈ ఇత్తనం ఉన్నట్టు ఏది లేదు. అన్ని నల్లికి కూడా తట్టుకుంది. మిగతా విత్తనాలు నల్లికి అన్ని గొప్పకి. వైరస్ ఏమన్నా కనపడుతుందండి? వైరస్ కూడా ఏం లేదు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇంత నీట్గా ఉందంటే ఈ విత్తనం గొప్పతనం అని చెప్పుకోవాలి మనం. ఓకే అండి. ఈ రోజు ఎన్నో తారీఖు? 17వ తారీఖు. 18వ తారీఖు 1వ నెల 2026. ఈ రోజున తోట చూడండి ఎంత గ్రీనిష్ ఉందో. గ్రీనిష్ గా ఫ్లవరింగ్ తోటి నీట్ గా దగ్గర 4.5 ఫీట్ల ఎత్తుతోటి బాగుంది తోట. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ ఈ విత్తనాన్ని వేసుకోవడానికి బాగుంటది అంటారా? బాగుందా? మీకు నచ్చిందా? చాలా బాగుంది. వేసుకోవచ్చు రైతులు. మీ ఊళ్ళో నెక్స్ట్ ఇయర్ ఇదే విత్తనాన్ని ఎంతమంది రైతులు సాగు చేయాలనుకుంటారు చెప్పండి. మీ తోటను చూసి నెక్స్ట్ ఇయర్ ఈ విత్తనాన్ని మీ ఊళ్ళో ఎంతమంది రైతులు సాగు చేయాలనుకుంటారు? మాక్సిమం 150-200 మంది తీసుకెళ్తారు. మీ ఈ శివాని వెరైటీ అనే దాన్ని నెక్స్ట్ ఇయర్ మీ ఊళ్ళో 100 నుంచి 150 మంది రైతులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్న పరిచయాలు మా తోట బాగుందని అందరికి తెలిసింది ఆల్రెడీ తీసుకుంటారు. ఇప్పుడు ఈ శివాని వెరైటీ మీరు వేసిరంటారు. మీరు కూడా మీ తోట కూడా ఇట్లే ఉందా? ఇట్లే ఉంది. ఇంతే క్రాప్ సెట్ అయింది. ఇంతే హైట్ ఉంది. సేమ్ ఉంది. విత్తనం గొప్పతనం. విత్తనంలో గొప్పతనం అనేది మీకు కనపడుతుంది. బాగుంది. ఇగో పక్కన తోటకి దీనికే కనపడుతుంది. మేము వేసిన దాంట్లోదే. బాబాయ్ గారు కూడా ఇది వేసి కొంత వేరే విత్తనం వేసిన అన్నావు. అది ఎట్లుంది? గుబ్బ వచ్చిందా? ఒకసారి దాన్ని కూడా చూపిస్తావా మాకు? ఓకే అండి. గుబ్బ 2 వైరస్ ఉన్నది, గుబ్బ అని మొత్తం ఉన్నది. అంటే ఆల్మోస్ట్ అది అయిపోయిందంటే తోట. చెప్పండి బాబాయ్, ఇప్పుడు మీకు ఐడియా ప్రకారంగా ఎన్ని క్వింటాలు అయితే ర్యాంక్ ఒక చెప్పండి. ఏదో వేరే వాళ్ళు చెప్పినట్టు ఏదో డుమ్డుమా అని చెప్పబాకండి. ఇంత ఆహో కాకుండా మీకున్న ఐడియా ప్రకారం ఒరిజినల్ గా మీరు 20 సంవత్సరాల అనుభవంతో ఎన్ని క్వింటాలు అయితే ఎకరానికి? 30 దాటిద్దని. 35 దాటుద్ది. ఓకే, 35 క్వింటాలు జెన్యున్ గా చెప్తున్నాడు రైతు. 35 క్వింటాలకు చిల్లర అయితే ఎకరానికి అని చెప్పి ఓహో ఆహో అని చెప్పి 40 అయితే 50 అయితే అని చెప్తలేదు. గ్యారంటీ 35 క్వింటాలు. తోట చూడండి మీరు దగ్గర 4.5 ఫీట్ల హైట్ తోటి. నేను 5.3 అడుగులు ఎత్తున్నా. నాకు ఇక్కడికి 10 రూముల కాడుకుంది తోట. అంటే ఇంత హైట్ తోట చెట్టుకు గంపెడు కాయలు కాసింది. ఖచ్చితంగా రైతు అన్న చెప్తున్నట్టు 35 క్వింటాలకు తగ్గకుండా ఈ పంట అనేది దిగుబడి ఇచ్చే విధంగా ఉంది. శివాని అనే వెరైటీ రైతులకు నేను ఫస్టే చెప్పిన ఎక్కడెక్కడ శివాని వెరైటీ ఉంది, ఏ విధంగా ఉంది అనేది అన్ని వీడియోలు మీకు చేసి చూపిస్తాను.
ఎక్కడ చూసినా కూడా శివాని వెరైటీ అనేది చుట్టుపక్కల 10 మంది రైతులు ఎవరు చూసినా కూడా ఇత్తనం బాగుంది, మా ఊళ్ళో అన్ని తోటలు పోయినాయి, ఈ ఇత్తనమే బాగుంది, నల్లికి తట్టుకుంది, వైరస్కి తట్టుకుంది, విల్టుకి తట్టుకుంది, ఇలా రకరకాల డిసీజ్ని తట్టుకొని ఈరోజు జనవరి 17వ తారీఖు 1వ నెల 2026 తారీఖు రోజు కూడా ఈ విధంగా ఉంది. ఇంత గ్రీనిష్ ఉంది తోట. అర్థం చేసుకోండి రైతు సోదరులారా. ఇదే గ్రామంలో మా బంధువు జోలేరే అనే అతను కూడా వేసిండు. ఇదే ఇత్తనం నాతో పాటు తీసుకొచ్చేసిండు. ఆ ఏరియాలో ఆయనదే టాప్. ఆ ఏరియాలో ఆయనదే టాప్. ఈ ఏరియాలో ఈ బాబాయ్ టాప్. ఈ ఊరే దగ్గర అది ఇంకో సైడ్ ఉంటుంది. ఆయనది టాప్. ఆ ఏరియాలో ఆల్రెడీ పేరు వచ్చేసింది. ఈ పాపడపల్లి విలేజ్ లో మూడు పక్కల 3 తీర్ల రైతులు సాగు చేశారు. ఏ ఏరియాలో చూసినా కూడా శివానే టాప్. బాగుంది. ఇది ఫ్రెండ్స్, శివాని ఎక్కడ చూసినా కూడా అద్భుతంగా ఉంది. రైతులు సాగు చేసుకోవడానికి దీనికి ఎలాంటి వంక లేదు. కాబట్టి రైతులకి ఇంకా నేను చూపిస్తా, శివాని వీడియోలు అనేవి ఇంకా చేస్తా, ఇంకా చూపిస్తా. ప్రతి రైతు దగ్గరికి ఈ విత్తనాన్ని తీసుకుపోయే విధంగా జెన్యూన్ గా, డబ్బాలు కొట్టుకునే విధంగా కాకుండా జెన్యూన్ గా మీకు వీడియోలు చేసి ప్రతి రైతుకు నేను ఈ శివాని వెరైటీ గురించి చేరవేస్తా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాబాయ్. మంచిగా ఉన్నది తోట. ఇట్లనే సాగు చేయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తా, నిన్ను కలుస్తా. అర్థమైందా? నువ్వు చేసే ప్రతి విత్తనాన్ని నేను టచ్ చేస్తా.